కాకతీయ వంశం గురించి, కాకతీయ హిస్టరీ గురించి తెలుసుకుందాం ఈరోజు. కాకతీయ మూల పురుషుడు వెన్నమాత్యుడు. మొదటి చారిత్రక వ్యక్తి మూడవ గుండియా. కాకతీయ వంశ మూల పురుషుడు కాకతీయ గుండెన. మనకి ఇది ఇంపార్టెంట్. వంశ మూల పురుషుడు కాకతీయ గుండెన లేదా నాలుగవ గుండియా. కాకతీయ రాజ్య స్థాపకుడు మొదటి బేతరాజు. మొదటి కాకతీయ కాలంలో గొప్పవాడు రెండవ ప్రోలరాజు. స్వతంత్ర స్థాపకుడు రుద్రదేవుడు, మొదటి ప్రతాపరుద్రుడు. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. స్వతంత్ర రాజ్య స్థాపకుడు మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు. రాజలాంఛనం వరాహం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అధికార లాంఛనం వరాహం. రాజలాంఛనం అంటే గుర్తు, మనకు సింబల్. మనకి ఇప్పుడు లైన్, మనకి 3 సింహాలు ఉన్న గుర్తు ఎలా ఉంటుందో మన రాజలాంఛనం వరాహం. రాజధాని మొదటనేమో హన్మకొండ, తర్వాత వరంగల్ అయింది. రాజధాని మొదట హన్మకొండ, తర్వాత వరంగల్. మొదటి మహిళా పాలకురాలు రుద్రమదేవి. మన కాకతీయ హిస్టరీ అంటే గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా మనకు రుద్రమదేవి తప్ప మనకు ఎవ్వరు గుర్తుకురారు. మనకు గుర్తొచ్చేది రుద్రమదేవి. ఆమె గురించి చూద్దాం. వర్ణం శూద్ర వంశానికి చెందినవారు. మతము మొదట జైన మతం, తర్వాత శైవం తీసుకున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్. వీళ్ళ చరిత్ర ఎలా జరిగింది అనేది చూద్దాము. వేటి ద్వారా మనకి వీళ్ళ చరిత్ర రాశారని చూద్దాం. శాసనాలు: దానర్ణవుడు మాగళ్ళు శాసనం, మైలాంబ బయ్యారం చెరువు, రుద్రదేవుడు హన్మకొండ, గణపతి దేవుడు మోటుపల్లి శాసనం, రుద్రమ్మదేవి మల్కాపురం శాసనం. గుర్తుపెట్టుకోండి. దానర్ణవుడు మాగళ్ళు శాసనం, మైలాంబ బయ్యారం చెరువు శాసనం, రుద్రదేవుడు హన్మకొండ, గణపతి దేవుడు మోటుపల్లి, రుద్రమదేవి మల్కాపురం శాసనం. రుద్రమదేవి మల్కాపురం శాసనం గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకి ఇక్కడ ముఖ్యంగా కాకతీయ వంశంలో మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన ముగ్గురిని. ఒకటి రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి. వీళ్ళ కాలంలోనే ఎక్కువ అభివృద్ధి అనేది కాకతీయ రాజ్యంలో జరిగింది. నెక్స్ట్ వంశం దుర్జయ వంశం. తర్వాత విదేశీ యాత్రికుడు మార్క్ పోలో. ఈయన రాసిన నవల ద్వారానే మనకి కాకతీయుల గురించి మ్యాక్సిమం తెలుస్తుంది. శిల్పకళ: 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడిని కట్టించిన రుద్రదేవుడు. రామప్ప గుడి కట్టించిన రేచల రుద్రుడు అనేది మనకు ముందు తెలుస్తుంది. నగర నిర్మాత హన్మకొండ రెండవ ప్రోలరాజు. ఓరుగల్లు రుద్రదేవుడు. హన్మకొండం రెండవ ప్రోలరాజు నిర్మించును. ఓరుగల్లు రుద్రదేవుడు నిర్మించును. బిరుదులు: ఆంధ్రదేశాధీశ్వర. వీరికి బిరుదు ఎక్కువ, ఆంధ్రదేశాధీశ్వర అని ఉంటుంది. నెక్స్ట్ ఆధారాలు: కాకతీయ రాజ్యానికి గల ఆధారాలు. దానాన్ని తూర్పు చాణక్యుల కాలంలో మాగళ్ళు శాసనం. దీన్ని కాకతీయ గుండెన పేరు మీదుగా దొమ్మన శర్మ అను బ్రాహ్మణునికి దానాన్ని దానంగా ఇచ్చాడు. మైలాంబ గణపతి దేవుడి సోదరి మైలాంబ. బయ్యారం చెరువు శాసనం. మనకు అక్కడ వచ్చినాయి, ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. మొదటి ప్రతాపరుద్రుడు రుద్రదేవ మహారాజు హన్మకొండ శాసనం. గణపతి దేవుడు మోటుపల్లి శాసనం, గర్వపాడు శాసనం. రుద్రమదేవి మల్కాపురం శాసనం. ఇంకొకసారి రిపీట్ చేస్తా. దానర్ణవుడు మాగళ్ళు శాసనం, మైలాంబ బయ్యారం చెరువు శాసనం, మొదటి ప్రతాపరుద్రుడు రుద్రదేవ మహారాజు హన్మకొండ శాసనం, గణపతి దేవుడు మోటుపల్లి శాసనం, రుద్రమదేవి మల్కాపురం శాసనం. కాకతీయుల గురించి తొలి ప్రస్తావన ఉన్న శాసనం మాంగళ్ళ శాసనం. మాంగళ్ళు తామ్ర శాసనం. తర్వాత కాకతీయులు ఎవరి సామంతులు అని మొదట తెలిపింది. మొదటి రాష్ట్రకూటులకు, తూర్పు పశ్చిమ చాళుక్యులకు వీరు సామంతులు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కాకతీయులు ఎవరి సామంతులు మొదట రాష్ట్రకూటులకు, తర్వాత పశ్చిమ చాళుక్యులకు రాష్ట్రకూటులు. మొదటనేమో రాష్ట్రకూటులకు, తర్వాత పశ్చిమ చాళుక్యులకు. కాకతీయులు ఉపయోగించిన పశ్చిమ చాళుక్యుల లాంఛనం వరాహ లాంఛనం. కాకతీయులు ఉపయోగించిన రాష్ట్రకూటుల లాంఛనం గరుడ శాసనం. కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు సామంతులు కాబట్టి వరాహాన్ని లాంఛనంగా వాడుకున్నారు. తర్వాత రాష్ట్రకూటులకు సామంతులు కాబట్టి గరుడ శాసనం, గరుడ లాంఛనం ఉపయోగించుకున్నారు అన్నమాట.
కాకతీయుల మొదటి నివాసం ఎక్కడంటే కాకతీయపురం. ఇది మనం గుర్తుంటుంది, ఎందుకంటే కాకతీయులలోనే కాకతీయపురం ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోగలం. కాకతీయులు ఆరాధించిన దేవత కాకతి. కాకతీయుల కులదేవత కాకతి అని పేర్కొన్న గ్రంథం విద్యానాథుని ప్రతాప యశోభూషణం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈయన ప్రతాపరుద్రుని దగ్గర కవి పండితుడిగా పనిచేస్తుండు. ప్రతాపరుద్రుని విద్యానాథుని ప్రతాపరుద్ర అనే యశోభూషణం మనకి ఇంపార్టెంట్. తర్వాత కాకతమ్మ మూల రూపంగా భావించబడుతున్న జైన దేవత కూష్మాండిని. కాకతీయులు దుర్జయులు శూద్రులు చెబుతున్న శాసనం బయ్యారం చెరువు శాసనం. కాకతీయులు శూద్రులను చెబుతున్న శాసనం చెరువు శాసనం, బయ్యారం చెరువు శాసనం. రెండవ పురోరాజు తన తండ్రి బేతరాజును కాజిపేట శాసనంలో పేర్కొన్న తీరు దుర్జయ కులాబ్ది చంద్రుడు. నెక్స్ట్ వంశవృక్షం. వీరి వంశవృక్షం చూద్దాం. వెన్ననప్పుడు, తర్వాత కాకర్తిగుండన, మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, రెండవ ప్రతాపరుడు. గుర్తుపెట్టుకోండి. వెన్ననప్పుడు, కాకర్తిగుండన, మొదటి బేతరాజు, రెండవ ప్రోలరాజు, రెండవ బేతరాజు, రుద్రదేవుడు, మొదటి ప్రతాపరుద్రుడు ఈయననే. మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ కాకతీయ రాజులు స్వీకరించిన బిరుదులు. మొదటి దుర్జయ. ఇప్పుడు ఈ మధ్య బిరుదులు ఎక్కువ అడగట్లేదు, ఇంకా జస్ట్ చదివి వినిపిస్తాను, గుర్తుపెట్టుకోండి అంతే. కొన్ని మనకి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, రేచల రుద్రుడు వీలే గుర్తుపెట్టుకోండి. మొదటి బేతరాజు దుర్జయ కులాబ్ది చంద్రుడు, రెండవ బేతరాజు విక్రమచక్ర త్రిభువన మల్ల, మొదటి ప్రోలరాజు సమాధిగత పంచమ శబ్ద అరిగజ కేసరి. ఈ అరిగజ కేసరి గుర్తుపెట్టుకోండి. రేచల్ల ప్రసాదిత్రుడు, కాకతి స్థాపనాచార్య, రాయస్థాపనాచార్య, రుద్రమదేవి రాయగజ కేసరి రుద్రదేవుడు. రుద్రమ్మదేవికి ఉన్న బిరుదులు రాయగజ కేసరి రుద్రదేవుడు. గణపతి దేవుడు చతుర్వర్ణ సముద్ధరణ. ఇటీవల పరిశోధనచే కాకతి మూల గనిగా నిర్ధారించబడిన వారు వెన్ననుపుడు. కాకతీయలో పాలకుడు కాకర్తిగుండన కుమారుడు మొదటి బేతరాజు. కళ్యాణి చాళుక్యుల నుంచి హన్మకొండ విషయాన్ని పొందిన మొదటి పాలకుడు మొదటి ప్రోలరాజు. హన్మకొండ రాజధాని చేసుకున్న పాలకుడు రెండవ ప్రోలరాజు. ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే హన్మకొండ మనం చూస్తున్నాం కాబట్టి హన్మకొండను రాజధానిగా చేసుకున్న పాలకుడు ఎవరంటే రెండవ బేతరాజు. కళ్యాణి చాణక్యులు అధికారం క్షీణించడంతో స్వతంత్రత ప్రకటించుకున్న తొలి కాకతీయ పాలకుడు రెండవ ప్రోలరాజు. మొదటగా రుద్రదేవుడు. క్రీస్తుశకం 1157 నుండి 1195 వరకు రుద్రదేవుడు పరిపాలించిండు. బాల్యావస్థలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని బలవత్తరంగా రూపొందించినవాడు రుద్రదేవుడు. రుద్రదేవుని విజయాలను తెలియజేస్తూ వేసిన శాసనం హన్మకొండ శాసనం. హన్మకొండ మనకు అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము. రుద్రదేవుడు హన్మకొండ శాసనం. రుద్రదేవుని కాలంలో తీరాంధ్రలో జరిగిన యుద్ధం పల్నాటి యుద్ధం. నలగమరాజు ప్లస్ నాగమ్మ, మలిదేవుడు, బ్రహ్మనాయుడు. పల్నాటి యుద్ధం. రుద్రదేవుడు వహించిన పక్షం నలగమ్మరాజు సైడు రుద్రదేవుడు ఉన్నాడనమాట. రుద్రుని వధించిన యాదవరాజు జైత్రపాలుడు. హన్మకొండలో నిర్మించిన మహాదేవాలయం 1000 స్తంభాల గుడి. హన్మకొండలో రుద్రుడు నిర్మించిన ఇది మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లోనూ దేంట్లోనూ వచ్చింది. హన్మకొండలో రుద్రుడు నిర్మించిన మహాదేవాలయం 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి ఎవరు నిర్మించారంటే రుద్రదేవుడు. ఏకశిల నగరం ఓరుగల్లు నిర్మాణ ప్రారంభకర్త రుద్రుడు. రుద్రుని మంత్రుల్లో ప్రముఖుడు విల్లంకి గంగాధరుడు. రుద్రుని సేనలో చెరుకు, మల్యాల, పిల్లలమర్రి, రేచల వంశీయుడు. ఈ పిల్లలమర్రి పేరే మనకి మాపనగర్లో గల పిల్లల మర్రి చెట్టుకి ఇదే పేరు అని అనిపిస్తుంది నాకైతే. రుద్రుని తర్వాత సింహానం అధిష్ఠించిన వాడు మహాదేవుడు.
మహాదేవుని వధించి అతని కుమారుడైన గణపతి దేవుని చెరపట్టి విడుదల చేసిన యాదవరాజు జైతోగి. మనకి మహాదేవుని వధించి అతని కుమారుడైన గణపతి దేవుని చెరపట్టి విడుదల చేసి యాదవరాజు విడుదల చేసిందన్నమాట. అయితే ఈయన 6 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మహాదేవుని తీసుకెళ్ళిండ్రు. తర్వాత మహాదేవుని తర్వాత ఈయన గణపతి దేవుని కూడా తీసుకెళ్ళి తర్వాత ఈయన జైతుగా అయిన పర్సన్ ఈయన గణపతి దేవుని విడుదల చేసి తీసుకొచ్చారు. తర్వాత నెక్స్ట్ గణపతి దేవుడు. ఇక్కడ మనకి రుద్రదేవుడు 1157 నుండి 1195 వరకు ఈయన పరిపాలించినారు. తర్వాత 1195 నుండి 99 మధ్యలో ఈయన మహాదేవుడు పరిపాలించారు. తర్వాత గణపతి దేవుడు 1199 నుండి 1263 వరకు ఎక్కువ కాలం పరిపాలించిన గణపతి దేవుడు. కాకతీయుల్లో అగ్రగణ్యుడు గణపతి దేవుడు. చిన్న రాజ్యాలను జయించి తెలుగులో మాట్లాడే వారందరినీ ఒకే పాలన కిందకు తెచ్చిన కాకతీయ రాజ్యాన్ని యావరాంధ్ర రాజ్యంగా చేసిన కాకతీయ రాజు గణపతి దేవుడు. గణపతి దేవుని బందీగా ఉన్న సమయంలో కాకతీయ రాజ్యాన్ని రక్షించిన సేనాని రేచర్ల రుద్రుడు. తర్వాత రేచర్ల మనకి అక్కడ శాసనం రేచర్ల రుద్రుడు వేయించిన శాసనం ఇక్కడ ఉంది కదా. రేచర్ల రుద్రుడు రామప్ప గుడి రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఈయననే గణపతి దేవుని యొక్క సేనాని. గణపతి దేవునిచే ఓడింపబడి చాళుక్య చోళరాజు, 3వ కులోత్తుంగ చోళుడు, 3వ రాజేంద్ర చోళుడు గణపతి దేవుడు వివాహమాడి అయ్యవంశ దివిప్రాంత పినచూడు రాకుమార్తెలు నారమ్మ, పేరమ్మ. గణపతి దేవుని యొక్క భార్యలు నారమ్మ, పేరమ్మ. గణపతి దేవుని బామ్మడిది గజదాహిని జయప సేనాని. ఈ జయప సేనాని గుర్తుపెట్టుకోవాలి. జయప సేనాని గణపతి దేవుని చేపును ప్రతిష్ఠింపబడిన తెలుగు చోళుడు, 2వ మనుమసిద్ధి తరపున గణపతి దేవుడు రాయబారం నేర్పిన తెలుగు మహాకవి తిక్కన. రుద్రదేవుడు ప్రారంభించిన ఏకశిలా నగర నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు గణపతి దేవుడు. రుద్రదేవుడు ప్రారంభించిన ఏకశిలా నగరం ఒరుగలను పూర్తి చేసినవాడు గణపతి దేవుడు. కాకతీయ రాజధాని గణపతి దేవుల కాలం హన్మకొండకు మార్చబడిన ప్రదేశం ఒరుగల్. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ గణపతి దేవుడు తెచ్చిన రేవు మోటుపల్లి రేవు. మనకి ఇప్పుడు లేదు మోటుపల్లి రేవు పట్టణం, కానీ అప్పట్లో కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవు ఉండేదన్నమాట. నెక్స్ట్ మోటుపల్లిని తెరిపిస్తూ గణపతి దేవుడు వేయించిన శాసనం మోటుపల్లి అభయశాసనం. ఇది గణపతి దేవుని మతం శైవం. గణపతి దేవుని దీక్ష ఇచ్చిన గురువు విశ్వేశ్వర గురువు. మనకి విశ్వేశ్వర గురువు చాలా ఇంపార్టెంట్. విశ్వేశ్వర దేశికుడు స్థాపించిన మఠం గోలకి మఠం. గణపతి దేవుడు సాంఘిక ప్రయోజనాల పట్ల కనపరిచిన శ్రద్ధను విపూకరీకరించే శాసనం మల్కాపుర శాసనం. గణపతి దేవుడు ఓరుగల్లులో నిర్మించిన దేవాలయం స్వయంభూ దేవాలయం. పాలంపేటలో గణపతి దేవుడు కట్టించిన ప్రసిద్ధ దేవాలయం రామప్ప గుడి. గణపతి దేవుని కుమార్తె రుద్రమాదేవి గణపదేవి. మనకి తర్వాత రుద్రమాదేవి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం.